హాయ్ అండి. ఇదిగోండి చూడండి, పోటీ అయితే నేను ఎంతో నీట్గా చేశాను అనమాట. ఇది నీట్గా చేయటానికి మా వారికి నాకు గంటన్నర టైం అయితే పట్టిందండి. ఈ వీడియో ఎక్కడ ఆకపోకుండా వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి. ఇవ్వండి ఈ పేగులు అయితే ముందు ఇలా పెట్టేసుకుంటాను. ఇది ఉంది కదండి, ఎలా నీట్గా చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఇంత ముక్కల కింద మనం కట్ చేసుకోవాలి. నీళ్ళు బాగా కాసానండి, హాట్ వాటర్ అనమాట. నీళ్ళు చల్లారకుండా పెట్టేసుకోవాలి. ఇదిగోండి మనం ఇలా తీసేసుకోవాలి. దీనిపై దగ్గర ఇదిగోండి ఇలా నీట్గా తీసేసుకోవాలి. చూసారా ఎలా వస్తుందో? ఇదిగోండి ఇలా మనం చక్కగా తీసేసుకోవాలన్నమాట. ఇది తింటాకైతే బాగానే ఉంటుంది కానండి, ఇది చేసుకునేది మట్టికి చాలా నీట్గా చేసుకోవాలన్నమాట. టైం కూడా బాగా తీసుకుంటుంది. ఇలా తీసేటప్పుడు కానీ రాలేదనుకో మళ్ళీ హాట్ వాటర్లో ముంచితే వచ్చేస్తుంది. ఇదిగోండి నేను చక్కగా ఇదిగోండి ఎంత నీట్గా అయితే తీసేసుకున్నాము. చూసారా ఇలా తీసేసుకోవాలి చక్కగా. మళ్ళీ ఈ పేగులు కూడా మనం ఈ పేగుని చీపురు పుల్లెట్టి తిరగేయాలి. దీంట్లో డస్ట్ చాలా ఉంటుంది అనమాట, పసర. ఇదంతా చక్కగా చీపురు పుల్లెట్టి తిరగేస్తారు. మా ఆయన చేస్తాడు, నేను చూపిస్తాను మీకు. మనం ఇలా చేసుకున్నాం కదా, అన్నీ ఇలాగే చేసుకోవాలి. తర్వాత అయిపోయినాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కూర వండుకుంటాకి పెడతానే చూపించుకోండి దగ్గరికి వెళ్ళి. అదిగోండి ఈను పుల్లకైతే అలా పేగంతా అలా ఎక్కించుకోవాలి. ఇవి ఎక్కించుకొని చూసారా పేగుని ఎలా తిరగేశారో అలా తిరగేసి ట్యాప్ కింద పెట్టుకుని ట్యాప్ నిదానం వదులుకుని దాంట్లో ఉన్న పసరంతా నీట్గా వచ్చేలాగా కడుక్కోవాలి. కడుక్కుని హాట్ వాటర్లో వేసుకోవాలి. ఇవ్వండి కాసిన నీళ్ళల్లో వేసుకోవాలి. చూడండి ఎలా ఎక్కిస్తున్నారు చూడండి. అదిగోండి అలాగా అలా ఎక్కించేసుకోవాలి నీట్గా. దాంట్లో చాలా పసరు ఉంటుంది అనమాట. ఆ పసరంతా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ ట్యాప్ గంట లేకపోతే కాలంలో అయినా గుంజుకొచ్చి తిరిగేసుకొని ఏదనుకుంటో బయట నీళ్ళు పెట్టుకుని అలాగైనా చేసుకోవచ్చు. మాకు ట్యాప్ ఉంది, ట్యాప్ నుంచి చేస్తున్నాము. అదిగోండి అంత నీట్గా చేసుకోవాలన్నమాట. అలా నీట్గా చేసుకుని హాట్ వాటర్లో వేసేసుకోవాలి. ఇవ్వండి నేనేమో ఇలా చేస్తున్నాను. మా వారైతే పేగులు తిరగేస్తుంటే నేనేమో ఇలా చేస్తున్నాను. చూడండి వీటికి ఎంత డస్ట్ వచ్చిందో. ఇదిగోండి ఎంత వచ్చిందో అదంతా మరి మనం నీట్గా చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు శుభ్రంగా నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం నీట్గా చేసుకున్న దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మన కూరకి ఎంతెంత ముక్కలు అయితే కావాలో అంతంత ముక్కలు కట్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఆ పేగుల్ని ఇవి కూడా నీట్గా కడిగేసుకుని ఆ తర్వాత మనం మళ్ళీ ఒకసారి కొంచెం నీళ్ళు వేసుకుని పసుపు ఉప్పు వేసుకుని మనం ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ ఉడకబెట్టుకున్నాక మళ్ళీ నీట్గా చేసుకుని అప్పుడైతే మనం కూర వండుకోవాలి. ఇవ్వండి ఇలా కట్ చేసుకోవాలి. ఇవ్వండి మనం ఇది నీట్గా చేసుకున్నాం కదా, ఇగో ఈ టేపున ఇలా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఇలా ఉంటుంది. ఇది మనం నీట్గా లాగేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి. ఓకేనా? ఇగోండి శుభ్రంగా చేత్తం అయితే అయిపోయిందండి.
చూసారా లోన బయట కూడా ఎంత తెల్లగా పుండెల్లే చేసామో. ఇది ప్రాసెస్ చాలా బాగా ఎక్కువ టైం పట్టిద్దండి. అందుకే నేనైతే ఇంకా ముఖ్యంగా ఏమేమి అవసరమో అవి తెచ్చి చూపించాను. ఈ మనం ఇప్పుడు 2 మాటలు కడిగేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని ఉడకబెట్టాలి. ఉడకబెట్టాక కూడా మీకు చూపిస్తానండి. ఇదిగోండి చాలా నీట్గా చేసుకోవాలన్నమాట. సరే ఉడకబెడదామండి. వాటర్ ఎంత నీట్గా వచ్చేలాగా మనం కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకుంటున్నాం. స్టవ్ వెలిగించుకున్నాక దీంట్లోకి ఇదిగోండి పసుపు వేసుకోవాలి. ఇదిగోండి రాళ్ళు కూడా వేసేయాలి. చక్కగా ఇది మనం మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఉడికినాక కూడా నేను ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడైతే బోటి అయితే మనం ఉడకబెట్టాం కదా. ఇప్పుడు ఇది కూడా తీసుకెళ్ళి మనం క్లీన్ చేసుకుందాం. స్టవ్ అయితే ఆపేస్తున్నా. ఇవన్నీ దీంట్లోకి వేసేసుకున్నామండి. ఈ పేగులు ఉన్నాయి కదండి, ఈ పేగులు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవ్వండి 4-5 కలిపి పట్టేసుకుని ఇవ్వండి ఇలా కట్ చేసుకోవాలి. ఇవ్వండి అలా వేసుకోవాలి. ఇవ్వండి ఇవ్వండి అయితే ముక్కలు కట్ చేసాను కదా, ఇవి కూడా వేసేసుకుని ముక్కలు నీట్గా కడుక్కోవాలి. ఇలాగ వాటర్ తెల్లగా వచ్చేలాగా కడుక్కోవాలండి. ఇక ఒకసారి 2 సార్లు కాదు, మనకు వాటర్ తెల్లగా వచ్చేలాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇదిగోండి ఇలా నీట్గా కడుక్కోవాలి. ఇదిగోండి చూడండి, చూసారా ఎంత నీట్గా వచ్చినాయో వాటరు. ఇలా వాటర్ వచ్చే వరకు కూడా మనం నీట్గా కడుక్కుంటేనే మనకి ఇదిగోండి ఎంత బాగుందో నీట్గా. ఇదంతా చక్కగా గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. మనకి ఇంకే స్మెల్ ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. కర్రీ వండుకుని తింటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి.